యెరూషలేం దేవాలయంలో ఒక రద్దీ రోజు. ప్రజలు వచ్చిపోతూ దేవునికి తమ కానుకలు సమర్పిస్తున్నారు. యేసు నిశ్శబ్దంగా కానుకల పెట్టె దగ్గర కూర్చునున్నాడు. ఆయన శిష్యులు ఆయనతో పాటు ఉండి జనసమూహాన్ని గమనిస్తున్నారు. చాలామంది ధనవంతులు గర్వంగా నడుచుకుంటూ వచ్చారు. వారు పెద్ద మొత్తంలో డబ్బు కానుకల పెట్టెలో వేశారు. నాణేల శబ్దం బిగ్గరగా వినిపించింది. అప్పుడు ఒక పేద విధవరాలు వచ్చింది. ఆమెకు మంచి బట్టలు లేవు, సరైన ఆహారం కూడా లేదు. ఆమె ఎవరి దృష్టిని ఆకర్షించలేదు. ఆమె చేతిలో కేవలం 2 చిన్న నాణేలు మాత్రమే ఉన్నాయి, దాదాపు విలువలేనివి. ఎటువంటి శబ్దం లేదు, ఎటువంటి ప్రశంసలు లేవు. కాని యేసు గమనించాడు. ఆయన తన శిష్యుల వైపు తిరిగి, జాగ్రత్తగా వినండి, ఆమె మిగతా వారికంటే ఎక్కువ ఇచ్చింది. శిష్యులు ఆశ్చర్యపోయారు. 2 చిన్న నాణేలు ఎలా ఎక్కువ అవుతాయి? యేసు వివరించాడు. మిగతా వారు తమకు సమృద్ధిగా ఉన్న దానిలో నుండి ఇచ్చారు, కానీ ఈమె తనకు జీవించడానికి మిగిలిన ఆ 2 నాణేలిచ్చింది. దేవుని దృష్టిలో ఆమె కానుక అమూల్యమైనది. ఈ సందర్భం మనకు గుర్తు చేస్తుంది, దేవుడు నువ్వు ఎంత ఇచ్చావు అని కాదు, నీ లోకపు క్రియలు విడిచిపెట్టి నన్ను ఎంత ప్రేమించావో చూస్తాడు. ధనము కన్నా ప్రేమ గొప్పది. మరి ఆయనను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే అవును ప్రభువా అని కామెంట్ చేయి.